స్టార్ట్. వందనాలమ్మా. వందనాలు అయ్యగారు. ఎలాగున్నారు? బాగానే ఉన్నాం అయ్యగారు. కాలేజీకి వెళ్ళలేదా సుగంధి? ఈ రోజు హాలిడేనండి. టైలరింగ్ ఎలా ఉంది సుగుణమ్మ? తమ ప్రార్థన వలన 4 డబ్బులు వస్తున్నాయి గారు. దానితోనే మగదిక్కు లేని జీవితం సాగుతుంది. నీతి మంతులు విశ్వాస మూలముగా జీవిస్తారమ్మా. ఆ విశ్వాసమే చితికిన మా బ్రతుకులను చిగురింపజేసింది అయ్యగారు. మంచిది. రేపు రాత్రి మందిరంలో ప్రార్థనా కూడిక జరుగుతుంది. మీరిద్దరితో పాటు కొంతమంది క్రొత్త వారిని కూడా తీసుకొని రావాలి, సరేనా? తప్పకుండా అయ్యగారు. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నన్ను బ్రతకమని. సర్వశక్తిమంతుడా, మగదిక్కు లేని కుటుంబానికి మీరే దిక్కై నడిపిస్తున్నారు. కొన్ని ఆత్మలు రక్షించుటకు మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, నేను వెళ్ళొస్తానమ్మా. వందనాలు అయ్యగారు. యేసయ్య దయ వలనే మనకి జీవితం సడలిపోకుండా సాగుతుందమ్మా. మనం సాగడమే కాదు, అయ్యగారు చెప్పినట్లు నశించిపోతున్న కొన్ని ఆత్మలను ప్రభు కొరకు సిద్ధపరుద్దాం. అధికారిని, లోకాధికారిని, భూలోక పాతాళలోకానికి సర్వాధికారిని, మీ అందరికీ 466 ముద్ర పడితేనే రేషన్ బియ్యం పంట పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా 466 ముద్ర పడితేనే. మీ అందరికి ఒక విషయం తెలుసా? నేను చిన్న అధికారిని, నాకన్నా పెద్ద అధికారి అందగాడు వస్తున్నాడు, చూస్తారా? అధికారిని, లోకాధికారిని, భూలోక పాతాళలోకానికి సర్వాధికారిని. ఓరి దేవుడా, ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠమని ఆకాశంలో ఉండనివ్వకుండా భూమిపైన ఉండకుండా పాతాళలోకములను విసిరేస్తావా? అపరాధనని సాతానని నాకు పేర్లు పెడతావా? ఈ లూసిఫర్ తలుచుకుంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. నీ పోలికం చేసుకున్న మొదటిని ఎలా పాపం చేయించి ఏదో తోటలోని గెందించి నా పాదదాసునిగా చేస్తాను. అయితే నీ ప్రియ బిడ్డలను దగ్గర పంపు. నా తల చిత్తకు కొట్టించిన మాత్రాన ఓడిపోతాననుకుంటున్నావా? నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మమ్మ నీ పిల్లల బుర్రలోకి ఎక్కించి ఎలా పాడు చేస్తానో చూడు. ముందు బాబులమ్మ మేము, ముందు బాబులం, ముందు కొడితే మేమే మహారాజులా. ముందు బాబులమ్మ మేము, ముందు బాబులం, ముందు కొడితే మేము మహారాజులా. నాశనం అయిపోండి, తాగండి. ముందు బాబులమ్మ మేము, ముందు బాబులం, ముందు కొడితే మేము మహారాజులం. తాగండి రా, తాగండి. ఓరి దేవుడా, నీ బిడ్డలను ఎలా త్రాగుబాతులుగా మారుస్తున్నారో చూడు. నేనే గెలిచాను, నేనే గెలిచాను, గెలిచాను నేను, నాకు తిరుగులేదు, ఎదురులేదు. ఆగండి అన్న ఎల్లారా, ఆగండి అన్న ఎల్లారా. నేను మీతోటి సహోదరిని, మీరు క్రైస్తవులండి, ఇలా త్రాగి కొట్టుకోవడం భావ్యమా? ఎందుకు వచ్చావు నువ్వు? మీ దేహం దేవుని వలన అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? పెద్దలు త్రాగుచుండ నీతి బోధన చేయటం భాగ్యమా? క్రిస్మస్ పండుగ కదా, ఖుషి చేద్దాం, మధ్యలో నీ ప్రసంగం ఏంటిది?
తల్లి ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళు. అన్నలారా, మీరు త్రాగి ఇల్లు వాళ్ళు గుల్ల చేసుకోకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. యేసు వద్దకు రండి. తప్పదంటావా? దేవుని మాటలు ధిక్కరించకండి. సరే పద. ఎంత పని చేసిందిరా ఈ సుగంధి, ఎంత దెబ్బ కొట్టిందిరా ఈ పరిశుద్ధురాలు. ముందు పసుపు పెంచుకున్న నా క్రైస్తవ ప్రజానికాన్ని నా ప్రధాన శత్రువు అనే యేసు వైపు లాక్కపోతుందా? ప్రపంచ ప్రజలంతా నన్నే పూజిస్తారు, ఈ క్రైస్తవులు అయితే నన్ను ద్వేషిస్తారు. వీళ్ళని పతనం చేయాలంటే నాకు ఎంత ఇష్టమో. సుగంధి దగ్గర బైబిల్ ఉంది కాబట్టి బ్రతికిపోయింది. నా పేకట ప్రజానికం వస్తుంది, వీళ్ళని ఎలా ఆడిస్తారో చూడండి. పేకాట నేర్పింది ఎవరు? నేనే. రాజును జోదగాలుగా చేసి రాజ్యాలను కూల్చిన వాడిని. కొట్టుకోండ్రా, తన్నుకోండి, నాశనం అయిపోండి, ఇళ్ళు అమ్ముకోండి, ఒళ్ళు అమ్ముకోండి, ఆఖరికి బారాళంలో మంగళసూత్రాలు కూడా అమ్ముకోండ్రా. అధికారిని, లోకాధికారిని. ఓరి దేవుడా, నీ బిడ్డలను చూడు ఎలా పాడు చేస్తున్నాను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపి రావా, పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. అన్నలారా ఆగండి, సుగంధి లాక్కెళ్ళకు, వద్దు, హింసిస్తా నిన్ను. సుగంధి వద్దు. ఆసేవంటే జోకర్ వేస్తావేందిరా? కింగ్ ఏమంటే కలవరిస్తావేందిరా? అంతే అంతే. అన్నలారా ఆగండి, కొట్టుకోకండి. అక్కడికి తీసుకువెళ్ళాలని మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు కళ్ళు మూసుకోగానే పారిపోయి వచ్చి పేకాట నేర్చుకొని ఇంతటి వాడని తెలుసా? పరుల సొమ్ము నాశించేవాడు భ్రష్టుడైపోతాడు, కష్టపడేవాడు అభివృద్ధి చెందుతాడని బైబిల్ సామెతలలో చెబుతుంది. ఈ పేకాట ప్రభుదాస్ గాడంటే పేకాట నాయాలందరికి హడాల్. ఈ పేకాట మా తాత ముత్తాతల నుండి దగ్గర వస్తున్న సంప్రదాయం. ఈ పేకాట కోసం మా తాత 30 ఎకరాలు పొలం అమ్మాడు, మా నాన్న 15 ఎకరాలు అమ్మాడు, ఈ మిగిలి ఉన్న 3 ఎకరాలు నేనమ్మాడు. క్రైస్తవులకి ఇది తగదు, దయచేసి నాతో రండి, మన మందిరంలో గొప్ప సభ జరుగుతుంది. ఆ బైబిల్ గురించి మాకు చెప్పొద్దు, మాకు మాన మనసు వచ్చేటట్టుంది. అన్నలారా, క్రైస్తవులకి ఇది తగదు, దయచేసి నాతో రండి, మన మందిరంలో గొప్ప సభ జరుగుతుంది. బోధించిందెవరు? నేనే. హిస్కియాకు భయంకరమైన వ్యాధులు నింపిందెవరు? నేనే. హెయిడ్స్, క్యాన్సర్, కుష్టి, బీపీ, షుగర్ అంటూ భయంకర మాయ రోగులతో నింపిందెవరు? నేనే. నేనే నేనే. చావండి, వ్యాధులతో చావండి. అదిగో సుగంధి స్నేహితురాలు ఐశ్వర్య వస్తుంది, దీని ద్వారానే సుగంధిని పతనం చేయిస్తా. ఎవరు నువ్వు? నీకు కావలసిన వాడిని, నీ మేలు కోరేవాడిని. ఏమిటిది? అది నీవు అడగకూడదు, నేను చెప్పకూడదు. హాయ్ ఐశ్వర్య, ఏం అసలు కనబడమే లేదు? ఇప్పుడే కనిపించాను కదా. ఈ మధ్య ప్రార్థనకి కూడా రావడం మానేసావు. ఇప్పుడే వస్తా, నన్ను పడవచ్చావుగా. ఈ డ్రింక్ త్రాగు. ఇది ఎక్కడిది? ఎక్కడైతే నీకెందుకు, త్రాగు. సరే ఇవ్వు. అధికారిని, లోకాధికారిని, జయం నాదే. ఓరి దేవుడా, నీ ప్రియ కుమార్తెకు విషమిచ్చి చంపాను. ఎందరో త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా మారుస్తుంటే నీ స్వార్థ చెప్పి నీ వైపు మళ్ళిస్తుంది హతంకురాలు. ఈ నేటితో నీ ప్రియ కుమార్తె చరిత్ర క్లోజ్. ఎవరైతే నీ స్వార్థ చెప్పి నీ వైపు మళ్ళిస్తారో
అటువంటి వారికి కూడా ఇదే గతి. గతి 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 గతి. అమ్మ సుగంధి, అమ్మ సుగంధి, ఏమైందమ్మా? లే అమ్మ సుగంధి. నజరేయుడైన యేసయ్య నామంలో సాతాను కాలిపో. నజరైన యేసు నామంలో చెబితేనే నా ఒళ్ళు కాలిపోతుంది. నన్ను కాల్చేయకు. పోతావా? కాల్చమంటావా? నన్ను వదిలేయ్, కాల్చేయకు. తెలిసింది కదా, నజరేయుడైన యేసయ్య నామంలో సాతాను కాలిపో. నీవు అందరిలాంటి పాస్టర్ కాదు, నీ దగ్గర యేసుక్రీస్తు సంచరిస్తున్నాడు. తెలిసింది కదా, వెళ్ళిపో, పారిపో. నేను పోను. పోతావా? కాల్చమంటావా? విశ్వాసులను శోధించకుండా ఉంటావా? హింసించను. పాస్టర్లపై, సంఘ పెద్దలపై నిందలు మోపకుండా ఉంటావా? మోపను బాబోయ్. పాస్టర్లు క్రీస్తు రాయబారులని నమ్ముతావా? నమ్మడమే కాదు, అలా ప్రకటిస్తాను కూడా. నీ కొరకు నరకం కాచుకోనింది పో, సర్వలోకాన్ని మోసపుచ్చుకున్న సాతాను. నేను మళ్ళీ వస్తా వస్తా వస్తా. సర్వశక్తి మంతుడా, శోధింపబడిన మీ ప్రియ బిడ్డను మీరే లేవనెత్తండి. కొన్ని ఆత్మలు రక్షించుటకు మీరే సహాయము చేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. పావన శుభ చరిత పరాత్పరా, పావన శుభ చరిత పరాత్పరా, దివ్యమైన వెలుగును వెదజల్లి భవ్యమైన ఆశీస్సులు పొంది, దివ్యమైన వెలుగును వెదజల్లి భవ్యమైన ఆశీస్సులు పొంది, దివ్య దృష్టి మా కొసగుము దేవా, సవ్యము మాలో పెంచుము దేవా, దివ్య దృష్టి మా కొసగుము దేవా, సవ్యము మాలో పెంచుము దేవా. పావన శుభ చరిత పరాత్పరా, పావన శుభ చరిత పరాత్పరా, సన్నుతించెదను మా హృదయములో, విన్నవించెదను మా ప్రార్థనలో, సన్నుతించెదను మా హృదయములో, విన్నవించెదను మా ప్రార్థనలో. వెన్నెల వాలే నా నాట్య మండలి వన్నె చెందెదిగా చేయుము దేవా, వెన్నెల వాలే నా నాట్య మండలి వన్నె చెందెదిగా చేయుము దేవా. పావన శుభ చరిత పరాత్పరా, పావన శుభ చరిత పరాత్పరా. ఓకే, అందరం చప్పులు కొడదాం.